ఆనే ఎండ మస్తు కొడుతుంది కదా అక్కకి ఇదేమేండనే ఇంకా ముందు ముందు బొచ్చాడు ఎండ పెడుతుంది. ఈ హాలిడేస్ లో చాలా ఎంజాయ్ చేయాలి. మంచిగా పొలంకి వెళ్ళి ఆడుకుందామా? అబ్బో నాకు ఎండకు కళ్ళు తిరుగుతాయి. తిరగకుండా కళ్ళని గట్టిగా పట్టుకో తిరుగుడు ఆగుతాయి, లేకపోతే కళ్ళు తిరుగు. పోదాం, మంచిగా మామిడి చెట్లు కూడా ఉన్నాయి పొలం దగ్గర, దొంగతనం చేద్దాం మామిడికాయలు. మామిడికాయలు ఉన్నాయని ముందెందుకు చెప్పలేదే? నడు పోదాం. అక్క నీ కూసరేలు తెలుసా? తెలుసు. ఎందుకు? అది కూడా నీ లెక్కనే రంగులు బాగా మారుతుంది. అబ్బో నీకు పంచులు బాగా అవుతాయి. నడు, టైం అయితే పోదాం. స్వామి నాతో అయితలేదు స్వామి, జీవితం మీద విరక్తి చెందుతాను. ఒక్క రూపాయి ఉంటుంది, వచ్చినట్టుగా కథం అవుతాను. ఏం చేయాలి స్వామి? నిజం లడ్డు అన్న, ఒక్క రూపాయి మన చేతులు ఉండలేదు. మొన్న ఒక వాడ పోయినా తెలుసా, వాడ మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లే, ఎక్కడ చూసినా. అరే వీళ్ళు ఏం జాబ్ చేస్తారా అని చెప్పేసి బాగా అబ్జర్వేషన్ చేసింది. అవునా స్వామి? ఇంతకి వాళ్ళు ఏం జాబ్ చేస్తారట తెలుసుకున్నావా? నేను కూడా ఏం జాబ్ చేస్తారా అని చెప్పేసి లోపలికి పోయినా స్వామి. మొత్తం ఎంక్వైరీ చేసినాక నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు బుగ్గెండి సామాను ఇత్తడి సామాను చూసినావా, దాన్ని మెల్లంగా దొంగతనం చేసుకొని పోతారు. తపాలాలు, గిన్నెలు, గిలాసాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకుపోయి వేరే ఊళ్ళో మంచిగా అమ్ముకుంటారు. అదే రూపాయి తీసుకొచ్చుకుంటారు, పొదుపు చేసుకుంటారు. పెట్టుబడి లేని వ్యాపారం నడుస్తుంది. అవునా స్వామి? ఇంతకి అక్కడ దొంగతనం చేస్తే వాళ్ళు ఏమన్నారా? అసలు వాళ్ళకి అక్కడ ఉన్నాయని ఎట్లా తెలుస్తాయి స్వామి? ఏమున్నా స్వామి, వీళ్ళు పొద్దున రాగా మెల్ల అడుక్కున్నట్టు వాళ్ళ ఇంటికి పోతారు. అవ్వ భిక్షం అంటారు. ఆ గ్యాప్ లో బియ్యం తెచ్చే గ్యాప్ ఉంటది కదా, ఆ గ్యాప్ లో తపాలాలు ఏడున్నాయి, బుగ్గెండి గిలాసాలు ఏడున్నాయి అని నదులు పెడతారు. లేనప్పుడు ఖచ్చితంగా వేసుకుంటారు, పోతారు. సెకండ్ హ్యాండ్ వేరే ఊళ్ళో అమ్ముతారు. వేరే ఊళ్ళో వచ్చి ఊళ్ళో చూడరు కదా, అది వాళ్ళ ఉపాయం. తెలివే స్వామి, నిజంగా మరి మంచి ఐడియా చెప్పినావు స్వామి. అబ్బా ఏం ఐడియా స్వామి, సూపర్ ఐడియా చెప్పినావు. నాకు మంచి ఐడియా మంచిదే, కానీ నువ్వు వీట ప్రయోగం చేసావు దెబ్బల పాలవుతావు స్వామి. నాకు నేనైతే అడ్డుకుడు రాను, నేను చెప్తున్నా. గా పని నేనెందుకు చెప్తా స్వామి? నీకు ఇక్కడ పని లేదా? ఏది స్వామి మాది ఏ ఫ్యామిలీ అనుకుంటాను? రాయల్ ఫ్యామిలీ. ఇక్కడ డాడీ ఇంట్లో కూర మనలేదు, అమ్మ కారం పొడి నూనె వేసుకొని తినమంటాను. అమ్మ కారం పొడి నూనె వేసుకొని తినమంటాను. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుంది. బాగా రాయల్ ఫ్యామిలీ అన్న, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. కానీ సరే నేను పోతాను, నాకు పని ఉన్నది. రైట్ మరి. అరే శత్రువులు ఎక్కడో లేరురా, నువ్వేరా నా పెద్ద శత్రువు. తాతకు నువ్వు శత్రువు, నేను నీకు శత్రువు. ఒక్క రోజు ఆగురా, మనం కోటీశ్వరులు అవుతాం. ఒక ఐడియా చెప్పిండు స్వామి, ఆ ఐడియా ఫాలో అవుదాం. కోటేశ్వరులు అవుతాం. డాడీ నాకు గెటప్ మొత్తానికే నచ్చలే. నాకైతే నచ్చిందారా, ఎట్లనో పోయి అడుకోవాలరా. మనం కోటీశ్వరులు అవుదామా అద్దా చెప్పు. ఈ విషయం ఎవరితో చెప్పకురా, ఇజ్జత్ పోతుంది. ఓకేనా? స్వామికి అయితే అసలే చెప్పకు, స్వామి చెప్పిన ఐడియానే ఇది. పా నువ్వు ఫస్ట్ వారా పా. ఇక్కడనే ఉన్నానే. ఎందుకో పిలిచినా కదా అక్షిత అక్క, నీతో ఒక పని ఉన్నది, చేసావు. పని 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 అనుకుంటే పేర్లు చూడడానికి పిలిచినావా అని అక్క? చిన్నప్పుడు నీకు ఎన్నిసార్లు చూడలేదే, నాకు చూస్తేనే అవుతుందా? చూడు నాకు బాగా పేర్లు కుడతాను. అక్క ఎండాకాలం ఎప్పుడు అయిపోతుంది, అంతా చిత్త చిత్త పెడతాను అక్క. 10 తర్వాత బయటకే పోవట్లేదు. మా అమ్మ కైకిలు పోమ్మన్నా, నేను అందుకే పోలేదే. మళ్ళా ఎండాకాలంలో ఇంట్లో వెళ్ళకపోతే దొంగలు పడతారట. ఇప్పుడే దొంగలు పడతారే, మన వాడాళ్ళందరూ బయటనే ఉంటారా? ఏమో, ఈ దొంగలు కూడా అప్డేట్ కావచ్చు. నువ్వైతే పేర్లు చూడే ఫస్ట్. అరే ఇక్కడ నుండే ఆడుకున్నాడు స్టార్ట్. సరే పోదాం పా, నాడు. బయటికి నువ్వు అంటే అబ్బా అబ్బా అవ్వా అవ్వా. అరే నువ్వు ఎక్కడికి వచ్చి ఆడుకుంటా? అది బాత్రూమ్ రా, అది బాత్రూమ్ రా. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. బాత్రూమ్ అది, బాత్రూమ్ లోకి ఆడుకుంటావా? అన్ని నీ బుద్ధులు వచ్చినాయి. ఇంటెలిజెంట్ ఫెలో. అవ్వా 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 ఉన్నావా? అవ్వా ఉన్నావా? బయటికి రా. అదే గిలిసాల పిలిచినట్టు. అవ్వా ఏడవేండు ఇట్లా నచ్చి అవు ఏడు నారా. అరే ఏం చేస్తారా? నువ్వు అప్పుడే తండ్రికి వచ్చినావా, ఎసుటానికి వచ్చినావా? మంచిగా వేసుకోమంటానా?
నాకు ఆకలి అయితే డాడీకి అంత అన్నం అయితే తిందామా డాడీకి అంత అన్నం అయితే తిందామా అరే నా కొడక ఓసరి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా నిజంగా అనుకునేటోని అయినా వారా నా ఇజ్జే పోతాయి కదా చూస్తే మనం ఏదో నటించడానికి వచ్చిన ఉచ్చం అనుకునే తందుకు కాదురా అన్ని నీ బుద్ధిలో వచ్చినాయి డాడీ నేను అనుకునేదా ఎప్పుడన్నా అరే మనం అనుకునే తందుకు రాలేరా గా బోలు చూడరా గా ఎన్నునే చూడరా గా బుగ్గేండి రా ఎన్నునే గవి చూడరా అనుకునే తందుకు వచ్చి మంచి వేసి పంటారు ఇక్కడే అనుకోసం నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి ఓ సూర్యదేవా ఈ ఎండ మమ్మల్ని సావమంటావు బతుకుమంటావు అరే 8 అవుతుందో లేదో బయటకు వచ్చేసరికి బాగా మండ పడుతుంది మాతో అయితే లేదు జరంత ఎండ తగ్గే రాదు ఫేస్ అంతా బ్లాక్ అవుతుంది నీకు దండం పెడతా దేవుడు కొంచెం కనకరించు మమ్మల్ని ఓ సూర్యదేవ కొంచెం కరుణించి అసలే బక్కపానం పక్కపా తొందర మాడికెళ్ళి తెంపుకొని ఇంట్లో పోవాలి డాడీ ఇంటికాడ కారం పొడి నూనె వేసుకొని తినండి ఇక్కడికి వచ్చి నాకు ఏం దొరుకుతుంది ఆకలి బాగా అవుతుంది అప్పుడే ఆకలి అవుతుందా రా ఓ 10 ఇండ్లనే తిరగవారా ఓ 10 ఇండ్లు తిరిగితే ఎవరో ఒకరు చికెన్ బిర్యానీ పెడతారు రా కానీ కడుపు నిండితే ఆగరా అరే మన ఇద్దరం పోతే ఎవరు ఎత్తలేరేంద్రా మన దాంట్లో ఎవరో ఒక లేడీస్ ఉండాలిరా అప్పుడే ఎత్తారు మనని ఎవరు పట్టించుకుంటలేరు రా నువ్వు మంచిగా అడుక్కుంటలేవురా నువ్వు ఏమైనా లాట్రూమ్ బాత్రూమ్ పోంటే పోతాను ఎవరు ఎత్తారా లాట్రూమ్ బాత్రూమ్ ఎందుకు పోతారా తిన్నాక పోతారు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు నేను అరే మనం ఒక 10 ఇండ్లు చూసినాం కాదురా ఎక్కడ రాయి బిందెలు ఇత్తడి బిందెలు ఉన్నాయిరా గమనించినావా నేను కూకున్న కాడు నువ్వు కూకున్న కాడగా మరి మెల్లిగా తీసుకురావాలరా నేను ఇంటి ముంగట ఉంటాను నువ్వు లోపలికి పోవాలి ఓకే ఎవరైనా అత్తని సప్పట్లు కొడతా సపరేట్గా రావాలి అబ్బా ఈ అమ్మాయి మాతో ఆడుకుంటే ఎంత బాగుండో అమ్మా ఆకలి నువ్వు కూడా మా గ్యాంగ్ లో జాయిన్ అయినావా డాడీ 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 ఓ డాడీ అరే అబ్బా అట్టిగా పిల్లవాయి కాదురా ఏ పిల్లే చెప్పు అరే ఇక్కడ రాకుండే బొచ్చ పట్టుకొని ఇప్పుడే ఎటుపోయిందిరా బొచ్చ పట్టుకొని ఏడున్నది ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరిచయం డాడీని కలలు పాడుగా పోదాం పని నాకు బాగా ఆకలి అవుతుంది అరే ఇంటికాడున్నా కూడా ఆకలి అవుతుంది 10 ఇండ్లు అడుక్కుందామన్నా కూడా ఆకలి అవుతుంది నువ్వు పైకి రావారా డబ్బులు సంపాదించావా ఇంటికాడ పెట్టినవా ఇంటెలిజెంట్ ఫెలో ఇక వాయ్యా ఇంకా సంధి పోదాం పాయ్యా నడు లే పా బాత్రూమ్ చూడకుదేరా పా చెప్పాలి పట్టుకోపో ఈ ఇల్లు మంచిగా ఉన్నదిరా నీ ఆకలి తీరుతా పా నడు పట్టుకుంది అమ్మా ఓ అమ్మా ఇంత అన్నం ఉంటాయమ్మా లేదురా పట్టించుకుంటలేరు అది ఇంట్లో లేరా అమ్మా ఉండంగా కూడా సప్పుడు ఎత్తలేరు ఓ అమ్మా ఓ అయ్యా ఓ అక్క ఓ అన్న ఓ తమ్ముడు ఎవరు లేరా ఇంట్లో ఓ అమ్మా ఓ అన్నా అన్నం ఉంటాయమ్మా మామూలు బాగా ఆకలి అవుతుందట లేదా ఎవరు సప్పుడు ఎత్తలేరు ఓ అమ్మా ఎవరు లేరా ఇంతకీ ఇంట్లో అన్నం కూర అనుకున్నారా లేదా ఓ చెల్లా అప్పుడు చేస్తలేవు చికెన్ మటనా ఏదున్నా పర్లేదు ఓ కూకున్న చెల్లా నిన్నే అరే ఈ బుద్ధి సప్పుడు ఎత్తలేదేంద్రా చెవిటి కావచ్చు ఎవరా చోటు అంచుతో నోడతాపోయి మంచం ఎక్కుతావు అరే ఎందుకురా మన గొడవ ఇంత అన్నం పెడితే మనం పోతాం కాదురా ఎందుకురా లొల్లి మనం అడుకునే తందుకు వచ్చినాం రా లొల్లి పెట్టుకునే తందుకు కాదు ఎయ్యమ్మా లొల్లి ఎందుకు నీకు తెస్తే పోతాం కదా అవ్వ అక్క అన్నావు కానీ నన్ను ఏమైనా పిలిచినా నా పేరు అమ్మ పేరు పెట్టి విలువ వేసుకొస్తా అయ్యో తప్పేందమ్మా నీ పేరు తెలియదు అమ్ములమ్మా కొంచెం అన్నం వేయమ్మా ఏందమ్మా పిలిచాం కదా చూసిన కాడికి చాలు కొంచెం రేపు చూసిన కాడికి చాలమ్మా తొందర పోయి రేపు అన్నం పట్టుకొస్తా పోలే అమ్మో చూసిన వాడిని కుప్పటి దొంగతనం చేస్తారు అడుక్కునేందుకు వచ్చి అన్ని దొంగతనం చేస్తారు అమ్మ దొంగలు ఘోరంగా ఉన్నారక్క ఫస్ట్ మనం మామిడికాయలు అమ్ముకుందాంపా ఇలా సంగతి తర్వాత చెప్దాం కూర లేదు మరి పప్పే ఉన్నది అగో ఇల్లు ఎటు వెళ్ళి ఇల్లు అగో నాకు కొబ్బరికాయ పడతలేదు ఎక్కడ్రా అక్క ఈ మామిడి చెట్టుకు బాగా మామిడికాయలు ఉన్నాయి మంచి తీయ ఉంటాయి వాళ్ళు ఇంట్లో రాకముందే మంచిగా తెంపుకొని పోదాం
దాని సంగలో చెప్తా కూడా. అరే చూసారా మన కష్టానికి ప్రతిఫలం తగ్గింది. చూద్దాం బా అన్ని. ఆవురా ఎన్ని బోర్లు ఉన్నాయో సంచిలో మెల్లిగెత్తురా. ఈ లైన్ లో చేసిన ఆ వేరే లైన్ లో అమ్మాలి తెలుసు కదా. ఏ మాత్రం డౌట్ రావద్దురా. బా సంచి దేపో. అరే అన్ని తెచ్చిన రైట్ అని ఈ లోటేది తెచ్చిన ఇట్లా ఆటలు మూల పని చేసి ఇది తెస్తావా? అది పోయినప్పుడు కనబడ్డది. ఇది కూడా అవసరం అట్లా అని ఇది కూడా తిరిగి ఇది కూడా అవసరం అట్లా అని ఇది కూడా తిరిగి మంచి పని చేసిన తెచ్చేది ఏదో వేరే ఇది దేవద్దు. Sorte dinner sang he batte padal nahi. Sorte dinner sang he batte gajal nahi. Batte nahi umgori. బోర్లు బోర్లు అందరు కొనుక్కోండి. డాలీ సెకండ్ హ్యాండ్ బోర్లు. మంచి మంచి బోర్లు ఉన్నాయమ్మా. రండి రండి మంచి మంచి ఆఫర్లు ఇస్తానా బోర్లకు రండి తొందర రండి. బోర్లు అమ్మా బోర్లు. ఈ అడ్డ మంచిగా ఉన్నారు అందరు ఇటే వస్తారా దించురా కొద్దిసేపు ఉందాం. ఓకే బోర్లు బాగానే వచ్చినారా ఫుల్ పైసలు పో నువ్వు ఏదంటా చేసుకోపోయా. అమ్మా 3 రోజుల నుంచి ఎత్తుకుతా అంటే ఇవాళ దొరికిర్రా. రాగి సర్వ మాదేనే. ఆ ఇత్తడి సర్వ కూడా మాదే. ఆ గమాల కూడా మావే. ఆ కొబ్బరి కూడా మాదే. ఇలా సంగతి చెప్పుదాంరా. ఇలా మన చేతులు చచ్చిర్రే. పారి పారి. ఇంతమంది వచ్చిలా కొనేటోళ్ళు ఏం కావాలమ్మా? ఎవరికి ఏం కావాలి చెప్పండి. ఇత్తడి బిందె కావన్నా కొబ్బరి కావన్నా ఇగో ఈ బిందె కావన్నా. ఏందమ్మా చెప్పరు మీరు? చెప్పరు సప్లై. వేరే లైన్ పోవాలి ఇంకా. ఏమైందమ్మా మీకు ఏం కావాలో చెప్పండి మేము వేరే లైన్ పోవాలి. ఇంకా ఏం కావాలమ్మా? బోర్లు ఏం కావాలో చెప్పు తొందర. వేరే లైన్ పోవాలి తొందర చెప్పు మీకు ఏం కావాలి. ఇది కావన్నా ఇది కావన్నా ఈ గాండే కావన్నా. మా దగ్గర నుంచి తీసుకొని మాకే అమ్ముతారా మీరు? అరే వాళ్ళకి తెలిసిపోయినట్టున్నదా. ఆ రాగి సర్వ మాదే. ఆ ఇత్తడి సర్వ కూడా మాదే. ఈ గమాల మాదే. ఆ కొబ్బరి నాదే. Dinner sang he batte padal nahi. Sorte dinner sang he batte gajal nahi. ఎందుకు కొడతారమ్మా? మా దగ్గర నుంచి తీసుకొచ్చి మాకే అమ్ముతారు. అరే దొంగలేంది? రాగు రాగు రాగురమ్మా పాపం చచ్చిపోతారు. ఎవరిలు? అరే ఆగు రాగు రాగు రాగు. ఓ లడ్డన్నా ఓ పొట్టోడా మీరు దొంగతనం చేసిరా? ఏందన్నా మనిషి వెనక దొంగతనం చేస్తావా? ప్లాన్ ఇచ్చింది నువ్వే కాదు స్వామి. నేను ప్లాన్ ఇచ్చినాక అక్కడ వాళ్ళు చేసుకుంటే మంచిగా బతికిరా అని చెప్పినా. అదే మేము కూడా అట్లనే బతుకుతాం అనుకున్నాం కానీ దొరకమో అనుకున్నాం. కొట్టు రామ్మ కొట్టు అంగట్టు కొట్టు బుద్ధి లేదు. దొరికిపోయినారా పెయ్యి అంతా ఈ సాప్ అయిందిరా. జీవితంలో ఇంకోసారి దొంగతనం చేయద్దురా. అబ్బా మీరు కూడా చేయకండి. అబ్బా అబ్బా అబ్బా. ఫ్రెండ్స్ ఇది మన ఛానల్. వీడియో ఎట్లుందో షేర్ చేసి లైక్ చేసి చెప్పండి. షేర్ చేయండి. అలా గంట ఉంటుంది గంట కూడా కొట్టుది. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వీడియోలో ఎవరి యాక్టింగ్ బాగుందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.